Very good morning everyone. This is called as engine lathe or else normal lathe machine. So various parts in this lathe machine are, this is headstock and this is tailstock. This is called as carriage. This is bed. So these are the main parts and various mechanisms are included in this are speed changing mechanism or else feed mechanism. So these are the various parts. Now coming to our first part, so this is called as headstock. సో హెడ్ స్టాక్కి ఎందుకు హెడ్ స్టాక్ అన్నారంటే, సో మనకున్న మెయిన్ పార్ట్స్లో వర్క్ పీస్కి కావాల్సిన రోటరీ మోషన్ ఇచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ పార్ట్ నుంచి వస్తుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద హెడ్ స్టాక్ మనకి ఏంటంటే ఒక స్పిండిల్ ఉంటుంది. సో ఆ స్పిండిల్లో మనం దీన్ని ఏమంటామంటే చక్ అంటాం. సో చక్ ఈజ్ అ వర్క్ హోల్డింగ్ డివైస్. సో మీకు చెప్పిన వర్కింగ్ ప్రిన్సిపల్ డయాగ్రామ్లో ఏంటంటే ఇక్కడ చక్ లేకుండా దట్ విల్ బి రీప్లేస్డ్ యాజ్ ఎ వన్ సెంటర్, నథింగ్ బట్ లైఫ్ సెంటర్. సో అక్కడ లైఫ్ సెంటర్ యూజ్ చేసాం, బట్ ఈ లేత్ మిషన్లో ఏంటంటే ఇక్కడ చక్ యూజ్ చేస్తాం. సో బోత్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ద వర్క్ పీస్ అండ్ టు సపోర్ట్ ద వర్క్ పీస్. ఒక లెంగ్తీ వర్క్ పీస్ తీసుకుంటే వన్ ఎండ్లో ఇటు సపోర్ట్ చేస్తుంది, ఆపోజిట్ ఎండ్లో టెయిల్ స్టాక్ స్పిండిల్ సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెడ్ స్టాక్. సో హెడ్ స్టాక్ వచ్చేటప్పటికి మనకి రోటరీ మోషన్ కావాలి అంటే వన్ స్పిండిల్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెడ్ స్టాక్ స్పిండిల్. సో ఆ స్పిండిల్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంటుంది. సో ఆ సెంటర్ నుంచి మనకి పవర్ అనేది వర్క్ పీస్ ఇచ్చి, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్క్ పీస్. సో వర్క్ పీస్ని మనం హోల్డ్ చేయడానికి ఒక వర్క్ హోల్డింగ్ డివైస్ కావాలి కాబట్టి ఈ వర్క్ హోల్డింగ్ డివైస్ని ఏమన్నా అంటే చక్ అన్నాం. సో చక్ అనేది ఎలా ఆపరేట్ చేయాలంటే బై యూజింగ్ అ కీ, నథింగ్ బట్ చక్ కీ. సో ఈ చక్ కీని ఎక్కడైతే గ్యాప్ ఉందో దీంట్లో పెట్టి మనం టైట్ చేసుకుంటే దీనికి వేరియస్ జాస్ ఉంటాయి. ఆ జాస్ మూడు ఎక్స్పాండ్ అయితే అప్పుడు వర్క్ పీస్ని ఇన్సర్ట్ చేస్తాం. అండ్ అగైన్ మళ్ళీ మనం చక్ కీ యూజ్ చేసి దీన్ని టైట్ చేసుకున్నాం అనుకోండి. సో 3 జాస్ కూడా అట్ ఏ టైమ్ కమ్ టు క్లోజర్ అండ్ దెన్ వర్క్ పీస్ మస్ట్ బీ ఇన్ టైటర్ పొజిషన్. సో వర్క్ పీస్ని టైట్ చేసుకోవడానికి అంటే హోల్డింగ్ పర్పస్, లెంగ్త్ వర్క్ పీస్ కాబట్టి వన్ హ్యాండ్లో సపోర్ట్ చేసింది. అండ్ ఆల్సో టు రొటేట్ ద వర్క్ పీస్ ఇంటూ వేరియస్ స్పీడ్స్. సో వేరియస్ స్పీడ్స్ రావాలి అంటే మనకి ఇక్కడ ఏంటి స్పీడ్ చేంజింగ్ మెకానిజం అని చెప్పుకున్నాం. సో స్పీడ్ చేంజింగ్ మెకానిజంకి ఎక్కడైతే కావాలంటే, సో వాట్ ఎవర్ ద మోటార్ వీఆర్ ప్లేస్డ్ హియర్ దట్ మస్ట్ బీ అండర్ దిస్ హౌసింగ్. ఈ హౌసింగ్లో ఏంటంటే మనకి ఒక మోటార్ ఉంటుంది. ఆ మోటార్ నుంచి ఏంటంటే వేరే స్పీడ్స్ రావడానికి, సో దీస్ ఆర్ ద గేర్స్. సో గేర్స్ మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనకు ఒక కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. సో ప్యానల్లో వీఆర్ హ్యావింగ్ వేరియస్ లీవర్స్. సో ఇక్కడ మనకు ఒక బోర్డు ఇస్తాడు, ఒక చార్ట్. ఆ చార్ట్లో ఏంటంటే ఫర్ సపోజ్ లీవర్ పొజిషన్ ఏ ఉందనుకోండి, సో అక్కడ ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుంది. లేదు లీవర్ పొజిషన్ ఎఫ్కి వెళ్ళాం, సో అక్కడ ఎంత స్పీడ్. సో అంటే వేరియస్ స్పీడ్స్ మనకి 50 RPMలో రొటేట్ అవ్వాలి, 1000 RPMలో. సో దీన్ని చూసుకొని మనం ఈ లీవర్స్ని ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఏమంటాం స్పీడ్ చేంజింగ్ మెకానిజం అంటాం. సో మనకి ఎంత RPMలో వర్క్ పీస్ రొటేట్ అవ్వాలో ఆ స్పీడ్ని ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ లీవర్స్లో ఈ చార్ట్ చూసుకొని చేంజ్ చేసుకుంటాం. సో అంటే గేర్స్ చేంజ్ చేస్తాయి, అంటే గేర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రొటేటింగ్ ద వర్క్ పీస్ అండర్ వేరియస్ స్పీడ్స్. సో ఇదంతా కావాలి అంటే వీఆర్ హ్యావింగ్ దోస్ నెంబర్ ఆఫ్ గేర్ వీల్స్ ఇన్ దిస్ హౌసింగ్. సో ఎంటైర్ ఎక్విప్మెంట్ని కలిపి మనం ఏమంటాం హెడ్ స్టాక్ అంటాం. సో దీని ఏంటంటే స్పీడ్ చేంజింగ్ మెకానిజం. సో ఇదంతా కూడా ఏంటంటే గేర్స్ అనేవి రొటేట్ అవుతుంటాయి కాబట్టి ఫర్ అవర్ సేఫ్టీ సో దీనికి ఒక క్లోజ్డ్ హౌసింగ్ అనేది ఇచ్చారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హెడ్ స్టాక్. నౌ మూవ్ టు అవర్ సెకండ్ పార్ట్, నథింగ్ బట్ టెయిల్ స్టాక్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెయిల్ స్టాక్. టెయిల్ స్టాక్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ ద వర్క్ పీస్ అట్ అదర్ ఎండ్. ఫర్ సపోజ్ నేను తీసుకున్న వర్క్ పీస్ ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇది షార్టర్ లెంగ్త్ ఉంది. సో ఈ వర్క్ పీస్ కనుక నేను ఇంత లెంగ్త్ ఉన్న తీసుకుంటే వన్ ఎండ్లో ఇది సపోర్ట్ చేస్తాను. ఆపోజిట్ ఎండ్లో సపోర్టింగ్ లేకపోతే ఏమవుతుంది, వేరియస్ లోడ్స్ యాక్ట్ అవ్వడం వల్ల అది బెండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వర్క్ పీస్ బెండ్ అవ్వకుండా ఉండాలి అంటే సో ఇటువైపు ఒకవైపు సపోర్ట్ చేస్తుంది, ఆపోజిట్ ఎండ్లో మనకి హెడ్ స్టాక్ స్పిండిల్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో టెయిల్ స్టాక్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ ద వర్క్ పీస్ అట్ అదర్ ఎండ్ అండ్ ఆల్సో it is used as a cutting tool holding device for various operations such as drilling, boring, tapping, reaming like that. For suppose drilling operation చేయాలి అంటే మనం దీంట్లో ఒక డ్రిల్ బిట్ కనుక ఇలా ప్లేస్ చేసుకొని ఈ హ్యాండ్ వీల్ అని చెప్పాను. సో హ్యాండ్ వీల్ ఎప్పుడైతే రొటేట్ అయిందో డ్రిల్ బిట్ ఇన్ అండ్ అవుట్ మూవ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెయిల్ స్టాక్. టెయిల్ స్టాక్ కన్నా ముందు మనం ఏం నేర్చుకోవాలి, వన్ ఆఫ్ ద మోస్టెస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ లేత్ మెషిన్ ఈజ్ బెడ్. ఫ్రమ్ హియర్ టు హియర్ అంటే ఎంటైర్ లెంగ్త్ ఆఫ్ ద మెషిన్ ఎంతైతే ఉందో మొత్తాన్ని మనం ఏమంటాం అంటే ఈ మిడిల్లో ఉన్న పోర్షన్, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ఎస్ బెడ్. బెడ్ ఆర్ నథింగ్ బట్ బేస్. సో ఎందుకు దీన్ని బెడ్ ఆర్ బేస్ అన్నాం, సో ఈ పార్ట్ని సపోర్ట్ చేస్తుంది, క్యారేజ్ని సపోర్ట్ చేయాలి, టెయిల్ స్టాక్ని సపోర్ట్ చేయాలి. సో ఇన్ని పార్ట్స్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి బెడ్ ఈజ్ యూజ్డ్ టు సపోర్టింగ్ వేరియస్ ఎక్విప్మెంట్
and bed is having two types of guideways. So those guideways are, see, so this is inverted V guideways, అంటే మనకున్న V షేప్ రివర్స్లో ఉంటుంది. ఎప్పుడైనా రివర్స్ ఉంటే దాన్ని ఏమంటాం, ఇన్వర్టెడ్ అంటాం. సో ఇన్వర్టెడ్ V యాజ్ వెల్ యాజ్ ఫ్లాట్. సో సిమిలర్లీ ఇన్వర్టెడ్ V అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లాట్ బెడ్వేస్. సో దీంట్లో టెయిల్ స్ట్రోక్ చూడండి ఎక్కడెక్కడ బెడ్వేస్లో మౌంట్ అయింది. ఈ లోపల ఉన్న రెండింటిని మనం ఇన్నర్ వేస్ అంటాం, బయట ఉన్న రెండింటిని అవుటర్ వేస్ అంటాం. సో ఈ రెండు మూవ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండింటి సపోర్ట్ బేస్ చేసుకొని టెయిల్ స్ట్రోక్ని మౌంట్ అయ్యింది. అంటే టెయిల్ స్ట్రోక్ ఎప్పుడు ఇన్నర్ వేస్ పైనే. వేస్ ఆర్ నథింగ్ బట్ టు గైడ్ ద పార్ట్. అంటే ఇప్పుడు ఈ టెయిల్ స్ట్రోక్ మొత్తాన్ని మూవ్ చేయాలి. సో మూవ్ చేయాలంటే ఇన్నర్ వేస్ని హెల్ప్ తీసుకొని టెయిల్ స్ట్రోక్ అనేది మూవ్ అవుతుంది. అవుటర్ వేస్ని బేస్ చేసుకుని ఎవరు మూవ్ అవుతారంటే దట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ పార్ట్, క్యారేజ్. సి ఇన్ దిస్ కేస్ ఆఫ్ క్యారేజ్, సి దిస్ ఈస్ ద అవుటర్ వే అండ్ దిస్ ఈజ్ ఆల్సో అవుటర్ వే. సో అంటే అవుటర్ వీ పైన అవుటర్ ఫ్లాట్ పైన మౌంట్ అయింది కాబట్టి సో దిస్ ఈజ్ క్యారేజ్. క్యారేజ్ మూవ్ అవ్వాలంటే అవుటర్ వేస్ హెల్ప్ అవుతుంది. టెయిల్ స్ట్రోక్ లీనియర్గా మూవ్ అవ్వాలి అంటే ఏంటి, ఇన్నర్ వేస్ అనేది సపోర్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బెడ్. బెడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ టు సపోర్ట్ ద ఎంటైర్ ఎక్విప్మెంట్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ద మెటీరియల్ క్యాస్ట్ ఐరన్. ఎందుకు క్యాస్ట్ ఐరన్తోనే ప్రిపేర్ చేస్తారు బెడ్ని అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ రిజిడిటీ. సో రిజిడిటీ ప్రాపర్టీ ఉన్న మెటీరియల్ ఏంటి, దేనికి యూజ్ చేస్తారంటే ఎప్పుడైనా సడన్ లోడ్స్ కానీ వైబ్రేషన్స్ కానీ సో అలాంటివి ఏమైనా మెషిన్ రన్లో ఉన్నప్పుడు జరిగితే వాటన్నిటిని అబ్జార్బ్ చేసుకునే క్యాపబిలిటీ ఎవరికి ఉంటుందంటే క్యాస్ట్ ఐరన్ మెటీరియల్కి ఉండదు. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. బట్ క్యాస్ట్ ఐరన్ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా సడన్ లోడ్స్ కనుక యాక్ట్ అయితే క్యాస్ట్ ఐరన్ అనేది బేర్ చేయలేదు. సో అప్పుడు ఏంటి, ఇమీడియట్గా అదేంటి బ్రేక్ అయిపోయింది. సో సడన్ లోడ్స్ లేకుండా గ్రాడ్యువల్గా అంటే గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్స్ అలాంటివి కానీ వైబ్రేషన్స్ కానీ అరెస్ట్ చేయాలి లేదంటే అబ్జార్బ్ చేయాలి అంటే ఆ కేసులో మనకి క్యాస్ట్ ఐరన్ యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ హైలీ రిజిడిటీ మెటీరియల్. అండ్ సి సో బెడ్ ఈజ్ అ హాలో పార్ట్. ఇప్పుడు సాలిడ్ అంటే ఏంటంటే ఇది లోపలంతా కూడా మనకి ఫిల్ అయిపోయి ఉండాలి. బట్ ఈ బెడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి హాలో పోర్షన్ ఉంది. ఎందుకు హాలో పోర్షన్, ఎప్పుడైనా మెటల్ కనుక రిమూవ్ అయితే సో రిమూవ్ అయిన మెటల్ అనేది దట్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కర్లింగ్ చిప్స్. సి సో దీస్ ఆర్ ద వేరియస్ చిప్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండర్ లేత్ మెషిన్. లేత్ మెషిన్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే రిమూవ్ అయిన ఎక్సెస్ మెటల్ అనేది మనకి కర్లీ చిప్స్ ఫార్మేషన్లో ఉంటుంది. సో ఇలాంటి రిమూవ్ అయిన చిప్స్ అనేవి కూడా హ్యూమన్ ఆపరేటర్ పైకి అవి ఎలాగ స్ప్లిట్ అవ్వకుండా ఉండాలి అంటే రిమూవ్ అయిన చిప్స్ అన్నీ కూడా సో ఆ హాలో పోర్షన్ ఉన్న బెడ్లోకి క్యారీ అవుతుంది. సో మనం ఏం చేయాలి, అట్ ద ఎండ్ ఆఫ్ ద మెషినింగ్ ఆపరేషన్ సో వీ కెన్ ఈజీలీ రిమూవ్ ఆర్ వీ కెన్ ఈజీలీ కలెక్ట్ ద చిప్స్ ఫ్రమ్ ద మెషిన్. సో చిప్స్ని కలెక్ట్ చేసుకోవడానికి ఇది ఎలా యూజ్ అవుతుంది, ఇట్ యాక్ట్స్ యాజ్ అ రిజర్వాయర్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బెడ్. సో మూవ్ టు అనదర్ పార్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యారేజ్. సో క్యారేజ్ అనేది దేనికి యూజ్ అవుతుంది, సో మోస్ట్లీ వర్కింగ్ అంటే మెషినింగ్ జరగాలి అంటే వర్క్ పీస్ ఒక్కదాంతో మెషినింగ్ జరగదు. సో దాట్ మస్ట్ బి అంటే మనకి కంపల్సరీ ఒక కటింగ్ టూల్ యూజ్ చేయాలి. సో కటింగ్ టూల్ అనేది మౌంట్ చేయడానికి మనకి ఏంటి, టూల్ హోల్డింగ్ డివైస్ కాదు, దట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టూల్ పోస్ట్. సో దీన్ని మనం స్టాండర్డ్ టూల్ పోస్ట్ అంటాం. సో టూల్ పోస్ట్ అంటే వర్క్ పీస్ ఇదే ప్లేస్లో ఉండి రొటేట్ అవుతుంది, వర్క్ పీస్ ముందుకు రాదు. సో మనం ఏం చేయాలి, కటింగ్ టూల్ని దాని దగ్గరికి తీసుకెళ్ళాలి. సో టూల్ మూవ్ అవ్వాలి అంటే సో మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ మొత్తాన్ని అసెంబ్లీని ఏమంటాం, క్యారేజ్ అంటాం. క్యారేజ్ హ్యావింగ్ వేరియస్ పార్ట్స్. ద బాటమ్ మోస్ట్ పార్ట్, సి ఎట్ ద బాటమ్ పార్ట్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాప్రాన్. సో దీన్ని ఏమంటే యాప్రాన్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాప్రాన్, బాటమ్ మోస్ట్ పార్ట్. దిస్ ఈజ్ సాడిల్. సో ఎందుకు దీన్ని సాడిల్ అన్నామంటే సి ఫర్ సపోజ్ ఈ ప్లేస్లో నేను ఇలా కటింగ్ టూల్ ప్లేస్ చేస్తాను, దిస్ ఇస్ ద షార్ప్ ఎండ్ పాయింట్. సో ఇప్పుడు ఆ కటింగ్ టూల్ మనం ఏం చేయాలి, ఇలా లీనియర్గా మూవ్ చేయాలి. సో లీనియర్గా మూవ్ చేయాలంటే వీఆర్ హ్యావింగ్ టూ హ్యాండిల్స్ హియర్. సో ఈ హ్యాండిల్ ఏం చేస్తున్నాం అంటే ఫర్ సపోజ్ నేను ఈ హ్యాండిల్ వీల్ని పట్టుకొని రొటేట్ చేస్తాను అనుకో, చూడండి. సో అప్పుడు ఏమవుతుంది, టూల్ అనేది లీనియర్గా మూవ్ అవుతుంది బై యూజింగ్ అవుటర్ గైడ్వేస్. సి అవుటర్ గైడ్వేస్ హెల్ప్ తీసుకొని ఇది ఏమవుతుంది, క్యారేజ్ అనేది లీనియర్గా అవుతుంది. సో అప్పుడు వర్క్ పీస్ అది చివరి ఉంది, సో అక్కడికి మూవ్ చేయాలి అంటే సో ఓన్లీ క్యారేజ్ ఎంటైర్ క్యారేజ్ని మూవ్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సాడిల్. సో దీన్ని ఏమంటే సాడిల్ హ్యాండ్లింగ్ వీల్ అంటాం. సాడిల్ మాత్రమే హ్యాండిల్ చేయగలం వీల్తో. సో ఓన్లీ ఫర్ ద మూమెంట్, లీనియర్ మూమెంట్. అంటే మనం లీనియర్గా ఫీడింగ్ ఇస్తే దాన్ని లాంగిట్యూడినల్ ఫీడ్ అంటున్నాం. లాంగిట్యూడినల్ ఫీడ్ అనేది ఎప్పుడు దేని ద్వారా వస్తుంది, సాడిల్ ద్వారానే వస్తుంది. సో సాడిల్ మూవ్ అయితే లీనియర్ మూమెంట్ వస్తుంది. నాకు అలా కాదు, సో వర్క్ పీస్కి నేను క్రాస్ ఫీడ్ ఇవ్వాలి అంటే ఇలా ఉన్న కటింగ్ టూల్ ఫ్రంట్కి వెళ్ళాలి. అంటే ఇది ఎలా ఉంది, వర్క్ పీస్ యాక్సెస్కి ప్యారలర్.
బట్ అలా కాకుండా పర్పెండిక్యులర్గా మూవ్ అవ్వాలి అంటే వీఆర్ హ్యావింగ్ అనదర్ పార్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ దిస్ ఈజ్ సాడిల్. సాడిల్ పైన దాన్ని ఏమంటాం? క్రాస్ స్లైడ్ అంటాం. దిస్ ఈజ్ క్రాస్ స్లైడ్. సో క్రాస్ స్లైడ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా లెంగ్తీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? టూల్ని ఈ ప్లేస్లో ప్లేస్ చేసి ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేయాలి. దానికోసం ఉన్న వీల్ ఇది. దిస్ ఈజ్ ఒక గైడ్ వీల్. సో ఈ వీల్ని నేను రొటేట్ చేస్తుంటే చూడండి, ఈ పార్ట్ మొత్తం కూడా చూడండి ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంది. సో ఇనీషియల్లీ పొజిషన్లో తీసుకున్నాం. సో బ్యాక్ రావాలి అంటే లీనియర్ మూవ్ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ లాంగిట్యూడినల్ ఫీడ్, దిస్ ఈజ్ క్రాస్ ఫీడ్. క్రాస్ ఫీడ్ అనేది దట్ మస్ట్ బి గివెన్ బై ద పార్ట్. సో దిస్ ఈజ్ క్రాస్ స్లైడ్. క్రాస్ స్లైడ్ యూజ్ చేసి క్రాస్ ఫీడ్ ఇస్తున్నాం. లీనియర్ ఫీడ్ ఇవ్వాలి అంటే దిస్ ఈజ్ బిగ్గర్ వీల్ సాడిల్. సో ఇది స్మాలర్ వీల్ యూజ్ చేసి మనం క్రాస్ ఫీడ్ ఇస్తున్నాం. సో దీస్ ఆర్ ద టూ మూమెంట్స్, బట్ వీఆర్ హ్యావింగ్ అనదర్ ఫీడ్, నథింగ్ బట్ క్రాస్ ఫీడ్. లీనియర్ ఫీడ్ నథింగ్ బట్ లాంగిట్యూడినల్ ఫీడ్ బై ద సాడిల్, క్రాస్ ఫీడ్ బై ద క్రాస్ స్లైడ్. అలా కాకుండా నాకు సమ్ స్వివలింగ్ రావాలి అంటే ఇంక్లినేషన్స్లో కట్ చేయాలి లేదా ట్యాపర్ ప్రొడ్యూస్ చేయాలి. సో ఆ కేసెస్లో సో మనకి ఇక్కడ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ అనదర్ పార్ట్. సో ఈ పార్ట్ని ఏమంటాం అంటే మనం కాంపౌండ్ రెస్ట్ అంటాం. సో కాంపౌండ్ రెస్ట్ అంటే చూడండి, ఇక్కడ మనకి చూస్తే ఒక స్కేల్ కనిపిస్తుంది. In this scale we are having 360 degrees angular graduations are marked here. సో మనకి ఎలా అయితే ఒక సర్క్యులర్ ప్రో సర్కిల్ తీసుకుంటే 360 degrees ఎలా అయితే మార్క్ అయి ఉంటుందో, సో అలానే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి సో చుట్టూ 180 degrees వస్తుంది. మళ్ళీ 0 నుంచి ఇటువైపు తెస్తే 180 degrees ఉంటుంది. సో ఎప్పుడైనా నేను టూల్ని సమ్ ఇంక్లినేషన్లో కట్ చేయాలి అంటే సో మనం ఏం చేస్తున్నాం? దీన్ని రిమూవ్ చేసుకుని అంటే ఇక్కడున్న ఈ బోల్డ్స్ యూజ్ చేసి దీన్ని లూజ్ చేసుకున్నాం అనుకోండి. సో మనం దాన్ని స్వివెల్ చేయొచ్చు. సో స్వివెల్ చేసేటప్పుడు ఏమవుతుంది? వర్క్ పీస్ అనేది అంటే కటింగ్ టూల్ ఇలా స్ట్రైట్గా ఉండదు, అలా అని ఇలా హారిజాంటల్గా కూడా ఉండదు. సో రెండింటికి మధ్యలో మనకి ఎంత అయితే ఇంక్లినేషన్ 30 degreesలో కట్ చేయాలి అంటే సో ఈ స్వివెల్ బేస్ యూజ్ చేసి 30 degrees దగ్గర పెట్టుకుంటాం ఎగ్జాక్ట్గా. సో ఈ సెంటర్లో ఉన్న మార్క్ ఏదైతే ఉందో ఈ మార్క్ 30 degrees ఇంక్లినేషన్ని కోయిన్సైడ్ అవ్వాలి. సో లేదా 20 degrees కావాలంటే 20 degreesకి ఇంక్లినేషన్లో కట్ చేయాలి అంటే ఆ కేసెస్లో మనకేంటి? కంపౌండ్ రెస్ట్ యూజ్ అవుతుంది. సో కంపౌండ్ రెస్ట్ హ్యావింగ్ సర్క్యులర్ స్వివెల్ బేస్. సో స్వివెల్ అయ్యే యాక్షన్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం? సర్క్యులర్ స్వివెల్ బేస్ కంపౌండ్ రెస్ట్ అంటాం. సో కంపౌండ్ రెస్ట్ యూజ్ చేసి మనం యాంగులర్ కట్స్ కానీ ట్యాపర్స్ కానీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో వన్ మోర్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ టూల్ పోస్ట్. సో టూల్ పోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ టూల్ హోల్డింగ్ డివైస్. సో మనకి ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ టూల్ పోస్ట్ అన్నాం. సో ఇది మనం ఎప్పుడైతే మనం లూజ్ చేసుకున్నాం సో ఇది ఏంటంటే మనకి కంప్లీట్గా లూజ్ అయ్యి ఇది బయటకు వచ్చేస్తుంది. సో మన రెండింటి మధ్య ఇక్కడ మనం టూల్ ప్లేస్ చేసుకొని సో ఇక్కడ మనకి ఏంటి? సమ్ నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను టూల్ పెట్టుకోవచ్చు, ఇటువైపు టూల్ పెట్టచ్చు, ఇటువైపు టూల్ పెట్టచ్చు, బ్యాక్ సైడ్ టూల్ పెట్టచ్చు. అంటే ఎట్ ఏ టైం మనం 4 నెంబర్ ఆఫ్ టూల్స్ని మౌంట్ చేయొచ్చు. సో అంటే దీన్ని 4-way టూల్ పోస్ట్ అని కూడా అంటారు. ఆర్ఎల్స్ ఇట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ టూల్ పోస్ట్. సో ఇటువైపు టూల్ అంటే అస్తమానం టూల్స్ మార్చకుండా నెంబర్ ఆఫ్ టూల్స్ని ఒకేసారి మౌంట్ చేయాలి అంటే సో దిస్ ఈజ్ స్టాండర్డ్ టూల్ పోస్ట్. నౌ సో టూల్ పోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ టూల్ హోల్డింగ్ డివైస్. సో టూల్ ఈజ్ యూజ్డ్ టు కట్ ద వర్క్ పీస్. సో ఈ మొత్తం అంతా అసెంబ్లీని కలిపేమంటే మనం క్యారేజ్ అంటాం. సో మెయిన్ పార్ట్స్ ఆర్ సో క్యారేజ్ ఇంక్లూడ్స్ అప్రాన్. దీన్ని ఎందుకు అప్రాన్ అన్నా అంటే బాటమ్ మోస్ట్ పార్ట్ని ఎప్పుడు కూడా మనం అప్రాన్ అంటాం. సో ఎంటైర్ క్యారేజ్లో దిస్ ఈజ్ ద బాటమ్ మోస్ట్ పార్ట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అప్రాన్. దిస్ ఈజ్ సాడిల్, సాడిల్ హ్యాండ్లింగ్ లీవర్. దిస్ ఈజ్ సాడిల్. సాడిల్ అనేది ఎప్పుడు కూడా హెచ్ షేప్లో ఉంటుంది. ఈ వైట్ కలర్ కనిపిస్తుంది మనకి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం? హెచ్ షేప్డ్ సాడిల్ అంటాం. దిస్ ఈజ్ కాంపౌండ్ రెస్ట్, సాడిల్, క్రాస్ స్లైడ్, కాంపౌండ్ రెస్ట్, స్వివెల్ బేస్డ్ కాంపౌండ్ రెస్ట్ అంటే ఇంక్లినేషన్స్ కట్ చేయాలి అంటే, ఫార్వర్డ్ క్రాస్ ఫీడ్ ఇవ్వాలి అంటే క్రాస్ స్లైడ్, లీనియర్ ఫీడ్ ఇవ్వాలంటే లాంగిట్యూడినల్ ఫీడ్ ఇవ్వాలి అంటే సాడిల్, కటింగ్ టూల్ని హోల్డ్ చేయాలి అంటే టూల్ పోస్ట్. సో మనం మొత్తం క్యారేజ్ యొక్క ఫంక్షన్ ఏంటి? కటింగ్ టూల్కి కావాల్సిన రిక్వైర్డ్ ఫీడింగ్ ఇవ్వాలి అంటే ఇలా మూవ్ చేయాలంటే ఇది యూజ్ చేస్తున్నాం, ఫ్రంట్ మూవ్ చేయాలంటే మొత్తం అందరికి ఎవరు మూవ్ అవ్వాలి? కటింగ్ టూల్కి మాత్రమే మనం మూమెంట్ ఇస్తాం. సో ఎంటైర్ అసెంబ్లీ ఈజ్ కాల్డ్ యాజ్ క్యారేజ్. దిస్ ఈజ్ టెయిల్ స్టాక్. సో టెయిల్ స్టాక్ ఒక హ్యాండ్లింగ్ లీవర్ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ టెయిల్ స్టాక్ స్పిండిల్. హెడ్ స్టాక్లో ఎలా అయితే స్పిండిల్ ఉంటుందో టెయిల్ స్టాక్లో కూడా మనకి ఒక స్పిండిల్ ఉంటుంది. దీన్ని ఏమన్నాం? టెయిల్ స్టాక్ స్పిండిల్ అన్నాం.
సో ఈ స్పిండిల్లో డైరెక్ట్గా నేను ఒక డ్రిల్ బిట్ పెట్టి దీని వీల్ కనుక రొటేట్ చేశాను అనుకోండి. సో వీల్ ఎప్పుడైతే రొటేట్ చేస్తున్నానో సో ఇది మొత్తం స్పిండిల్ అనేది లోపలికి బయటకు వస్తుంది. సో టెయిల్ స్ట్రోక్ స్పిండిల్ ఎప్పుడైతే లోపలికి బయటకు వస్తుందో వర్క్ పీస్ రొటేట్ అవుతున్నప్పుడు మనకేంటి కావాల్సిన డ్రిల్లింగ్ ఆపరేషన్, బోరింగ్ ఆపరేషన్, రీమర్ ఆర్ ట్యాప్ ఏ ఆపరేషన్ అయినా మనం దీని మీద పెర్ఫామ్ చేయొచ్చు. ఎప్పుడు సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఆ వర్క్ చేయలేనప్పుడు. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేసి లీనియర్గా మాత్రం మెటీరియల్ కట్ చేయగలం. సర్క్యులర్గా లేదంటే హోల్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఆ కేసులో మనకి టెయిల్ స్ట్రోక్ యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో వన్ మోర్ ఫంక్షన్ ఆఫ్ ద టెయిల్ స్ట్రోక్ ఈజ్ టు సపోర్ట్ ద లెంగ్తీ వర్క్ పీస్ అట్ ఎనదర్ ఎండ్. సో ఎనదర్ ఎండింగ్లో సాగింగ్ కానీ డిఫ్లెక్షన్ అంటే బెండ్ అవ్వడం అలాంటివి జరగకుండా ఉండాలని. ఒకవైపు మాత్రమే సపోర్ట్ ఉంది, ఇటువైపు సపోర్ట్ లేకపోతే ఏమవుతుంది, దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ డిఫ్లెక్షన్. సో ఆ డిఫ్లెక్షన్ రాకుండా ఉండాలంటే ఆపోజిట్ ఎండ్లో కూడా సపోర్ట్ ఉండాలి. సో దానికి ఏంటంటే టెయిల్ స్ట్రోక్ యూజ్ అవుతుంది. దీస్ ఆర్ ద వేస్ ఆఫ్ ద బెడ్ వేస్, నథింగ్ బట్ ఇన్వర్టెడ్ వి, ఫ్లాట్ వి. సి అవతల వైపు అంటే అవుటర్లో ఉన్న రెండు ఫ్లాట్ లేదంటే ఇన్నర్లో ఉన్న రెండు ఇన్వర్టెడ్ అలా ఉండవు. సో ఇన్నర్లో ఉన్నదానికి ఒకటి ఇది ఉంటుంది, అవుటర్లో ఉన్నప్పుడు ఒక ఇన్వర్టెడ్ ఒక ఫ్లాట్ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ బెడ్ వేస్. నా బెడ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీడ్ రాడ్. అంటే మనకు కావాల్సిన ఫీడింగ్ అంతా ఏ స్క్రూ పైన బేస్ అయింది. క్యారేజ్ మూవ్ అవ్వాలి అంటే ఈ స్క్రూని బేస్ చేసుకొని చూడండి. సో ఆ స్క్రూని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి మాత్రమే మూవ్ అవుతుంది. సో అంటే ఫీడింగ్ కావాల్సిన రాడ్ ఏదైతే ఉందో దాన్ని ఫీడ్ రాడ్ అండి, లేదా సింప్లీ కాల్డ్ యాజ్ లీడ్ స్క్రూ. అంటే మూవ్ చేస్తున్న వాళ్ళని ఏమంటాం మనం, లీడర్ అంటాం, నథింగ్ బట్ లీడింగ్. సో మొత్తాన్ని మనం లీడ్ చేస్తుంది కాబట్టి దీన్ని లీడ్ స్క్రూ అనొచ్చు లేదా ఫీడ్ రాడ్ అనొచ్చు. ఫీడ్ రాడ్ అనేది ఎప్పుడు బెడ్ వన్ ఎండ్ పోర్షన్ నుంచి ఆపోజిట్ ఎండ్ పోర్షన్ వరకు కూడా లెంగ్తీ లీడ్ స్క్రూ అనేది ఉంటుంది. సో ఈ చివరి వరకు కూడా మనం మొత్తం క్యారేజ్ని తీసుకొచ్చేయచ్చు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెయిన్ లేత్ మెషిన్, నథింగ్ బట్ ఇంజిన్ లేత్ మెషిన్. సో దీస్ టూ ఆర్ లెగ్స్. సో లెగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సపోర్టింగ్ పర్పస్, బట్ మెయిన్లీ సపోర్ట్ చేసేది ఎవరు అంటే బెడ్డే. బట్ లెగ్స్ అని ఫర్ సపోజ్ ఆపరేటర్ హైట్ బట్టి, ఫర్ సపోజ్ ఆపరేటర్ షార్టర్ హైట్ ఉంటే వాడికి ఏం చేస్తారు, లెగ్స్ హైట్ని తగ్గిస్తారు. సో ఆపరేటర్ హైట్ బట్టి మనం లెగ్స్ హైట్ని అని వేరీ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంజిన్ లేత్ మెషిన్. లేత్ మెషిన్కి కావాల్సిన పవర్ ఎవరైతే ఇస్తున్నారంటే ఎలక్ట్రికల్ మోటార్ తీసుకున్నాం. సో దట్ మోటార్ మస్ట్ బి మౌంటెడ్ హియర్. సి దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ మోటార్. సో ఎలక్ట్రిక్ మోటార్ నుంచి మనకు వస్తున్న రోటరీ మోషన్ ఏదైతే ఉందో దాన్ని మనం బై యూజింగ్ సమ్ గేర్ మెకానిజం యూజ్ చేసి మనకి ఎంత ఆర్పిఎంలో వర్క్ పీస్ రొటేట్ అవ్వాలో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో బై యూజింగ్ గేర్ చేంజింగ్ లివర్స్. ఓకే, దీస్ ఆర్ ద లివర్స్. నా దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కంట్రోల్ బాక్స్. అంటే మన మెషిన్ ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ ఉంటుంది కదా. సో ఇది కనుక మనం ఒకవైపు టిల్ట్ చేస్తే మెషిన్ ఆన్ అవుతుంది, లేదా ఆపోజిట్ సైడ్లో టిల్ట్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటైర్ లేత్ మెషిన్. థ్యాంక్ యూ.